ఈ నెల మార్చ్ 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, ఎంపీడీ ఆఫీసులు ఎక్కడికక్కడ ముట్టడికి టైగర్ ఆర్ కృష్ణన్న గారు పిలుపునియడం జరిగింది. 8,500 కోట్ల రూపాయల కోసానికి ఫీజుల బకాయిల కోసానికి ఫీజు రియంబర్స్మెంట్ కోసానికి కృష్ణన్న గారు పిలుపు మేరకు ముందే ఈరోజు మీడియా మిత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసిన పగిల సతీష్ నేనే. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే గుర్తు చేస్తున్నాం, ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తున్నట్టు కనీసం చీమలు కొడుతున్నాయో దోమలు కూడా కలుస్తున్నాయో అర్థమైతలేదు. 16 లక్షల మంది విద్యార్థులు చదువుకోకుండా 16 లక్షల విద్యార్థుల జీవితాలు నాశనం చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే 27 నెలలు అయినా కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఇంతవరకు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అలాగే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం 8,500 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. అంటే మీకు ఈ పేద వర్గ పిల్లలు చదువుకోవద్దా, వాళ్ళకి అట్నే ఉన్నట్టు చదువుకోవద్దు, మా కింద బర్ల కాయాలి, గొర్రెలు కాయాలి, లేకపోతే చైల్డ్ లేబర్లు కావాలనే ఉంది. కృష్ణన్న గారు 2008లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ రావడం జరిగింది. అప్పుడు దివ్యాంగత రాజశేఖర రెడ్డి గారు, మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారంటే, కృష్ణన్న నువ్వు గొప్ప నాయకుడు అన్నా, ఎందుకంటే నువ్వు ఒక బీసీల కోసానికి అడుగుతలేవే, మా రెడ్ల కోసానికి ఈబీసీలకు కూడా స్కాలర్షిప్ ఇవ్వాలని నువ్వు డిమాండ్ చేస్తావంటే నిజంగా కులం చూడకుండా పేద వర్గాలకు న్యాయం జరగాలని ఎంత గొప్ప ఆలోచన చేస్తామన్నా కృష్ణన్న అని రాజశేఖర రెడ్డి గారు ఇట్లా ఆలింగనం చేసుకోవడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ 2 రాష్ట్రాలలో ఎంత పెద్ద గణనాయకుడు. అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన నాయకుడు 2004లోనే. అంటే ఆ నాయకుడు వల్లనే ఈరోజు ఆయన చూసే ఈరోజు 2023లో మిమ్మల్ని గెలిపించింది. అంటే అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలను చూసి, రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలకు మేలు గురించి ఆలోచన చేసిందని, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీరు 27 నెలలు అయినా కానీ మీ విద్యార్థులు చదువుకోకుండా ఎక్కడ చీమలు కుట్టిన కంటే దోమలు కుట్టిన దానికంటే ఘోరంగా ప్రవర్తిస్తారు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గర సలహాలు ఇస్తారు, ఎవరు మీకు అంత రాంగ్ డిసిషన్ ఇస్తారు, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడైతే చదువుకుంటారో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అవుతుంది. ఎప్పుడైతే విద్యకు పెట్టే పైసలు మీరు ఖర్చులుగా చూడొద్దు. ఎందుకంటే ఈ రోజు భావి భారత పౌరులే రేపు దేశాన్ని, రేపు ఈ విద్యార్థులే రేపు ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, సీఎంలు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. కృష్ణన్న గారు 50 ఏళ్ల కింద ఆలోచన చేసిండు. ఎప్పుడైతే ఈ వర్గాలు చదువుకుంటాయో అప్పుడే చైతన్యం వస్తుందని టైగర్ ఆర్ కృష్ణన్న గారు ఆలోచన చేసిండు. ఈ రోజు ఎక్కడికక్కడ మీరు ఫీజు లేక 27 నెలలు అయితే ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ కళాశాలలు నిర్వహించాలా, మీరు మూసుకోవాలా అని దుస్థితికి వచ్చింది. ఈ బిల్డింగ్లు రెంట్లు కట్టలేక, అదే విధంగా విద్యార్థులు చదువుకున్నాక వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళకు ఒకరి జాబ్ వచ్చింది, ఒకరికి ఫారెన్ పోయేది, ఇంకోటి కృష్ణన్న గారు 20 లక్షల స్కాలర్షిప్ పెట్టిస్తే విదేశాలలో పోదామంటే కూడా సర్టిఫికేట్లు ఇవ్వక ఎక్కడికక్కడ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ విధంగా ఈ రోజు సర్టిఫికేట్ల కోసానికి కాలేజీల చుట్టూ యాజమాన్యాల చుట్టూ తిరగడం జరుగుతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఫీజులు రిలీజ్ చేస్తే మీరు చరిత్రలో నిలిగిపోతారు. ఇంకోటి 10,000 నిబంధనలు కూడా తీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఫీజులు చెల్లించని పక్షాన ఈ నెల 6వ తారీఖు ఎక్కడికక్కడ 33 జిల్లాలు ఎక్కడికక్కడ కలెక్టరేట్ ముట్టడి చేస్తారు. బీసీ విద్యా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము మంత్రులను కూడా ఎక్కడికక్కడ గెలవ చేసే రోజులు కూడా వస్తాయి. అందుకని మీరు ఆలోచన చేసి 8,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదొక విషయం అయితే, రెండో విషయం, కృష్ణన్న గారు ఎంతో కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసి గురుకుల పాఠశాలలో, హాస్టల్లో
ఫీజులు ఇవన్నీ పెట్టించిన కృష్ణన్న గారు ఈ రోజు గురుకుల పాఠశాలలు కూడా అధ్వానంగా ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. అవన్నిటికీ సొంత భవనాలు కట్టాలంటే మీరు ఫస్ట్ ఈ ఫీ ఇంత ఒకటేసారి పెద్ద ఎత్తున భారం అవుతుందని ముఖ్యమంత్రి గారు మేము అన్ని పైసలు ఒకటేసారి ఇవ్వమంటలేము. నెలకు 100 ఇస్తావా, 200 కోట్లు ఇస్తావా, లేకపోతే 600 కోట్లు ఇస్తావా, నెలకిన్ని నేను ఇచ్చుకుంటూ పోయినాం అనుకో అవి క్లియర్ అయిపోతాయి. మీకే మంచి పేరు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కృష్ణన్న గారు గర్జిస్తే ఈ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం లెక్క తయారవుతుంది. కానీ కృష్ణన్న గారు ఏంటంటే మంచి ఆలోచన చేసి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చారు, 2 సంవత్సరాలు అవుతుంది, చేస్తాడని 2 నెలల నుంచి మమ్మల్ని ఆపిలు. లేకపోతే మీరు వచ్చిన కానించే మేము మొదలు పెడతాము. మీకు నీళ్లు కూడా తాగే టైం లేకపోయాము. ముఖ్యమంత్రి ఏమనుకుంటావు నువ్వు? మీ అహంకారమా, లేకపోతే బీసీలు చదువుకోవద్దని మీకు ఏమైనా కుట్ర ఉందా? చెప్పండి మీరు. అదన్నా మేము బీసీలు చదువుకోవద్దు, చైల్డ్ లేబర్లు కావాలి, అదే విధంగా ఈ విద్యార్థులు చదువుకోకుండా ఊర్లలో కూల్పునాలు పనులు చేసుకోవాలని మీ ఆలోచన ఉంటే చెప్పండి. మీకు అదే ఆలోచన ఉన్నది. అందుకని మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ గండి కొడదామని, ట్రస్ట్ పెడదామని, అది ఇచ్చేద్దామని ఆలోచన చేస్తారు. కానీ మీరు గాంధీ విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు ఉంటాయి, ఫ్యూచర్ సిటీ కోసానికి 4 లక్షల కోట్లు ఉంటాయి, అదే విధంగా మూసి క్లీనింగ్ కోసానికి 1,50,000 కోట్లు ఉంటాయి. ఈయన ఫ్లైఓవర్లు అవన్నీ మీ పెద్ద ధనవంతులు అందరు తిరగనిక కార్లకు ఫ్లైట్లు కొనిక పైసలు ఉంటాయి. కానీ ఈరోజు పేద విద్యార్థులు చదువుకోకుండానే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదా? పెద్ద కష్టమా? ఒక 6,000 కోట్ల అప్పులు చేస్తే మిమ్మల్ని అడుగుతోడు ఎవడు? మిమ్మల్ని నన్ను అడుగుతారా? మిమ్మల్ని ప్రశ్నిస్తారా? ఎందుకంటే పేద విద్యార్థుల కోసానికేగా మీకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు బేషరత్గా మీకు సపోర్ట్ చేస్తాయి. ఎందుకు సపోర్ట్ చేస్తాయి? విద్యార్థుల కోసానికి మీరు 6,000 కోట్ల అప్పు చేయించారంటే మేము దాన్ని ఘనంగా స్వాగతం చేస్తాం. మీకు పాలావి కూడా శాఖలు కూడా చేస్తాము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు కృష్ణన్న ఆధ్వర్యంలో ఇంత స్టెప్ బై స్టెప్ గా మీకు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాత్రం మిమ్మల్ని ఊర్లలో కూడా రానియకుండా విద్యార్థులు ఎక్కడికక్కడ మిమ్మల్ని గరావు చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు.